ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ చెప్తుంది అంటున్నారు బయట ఫుడ్ తిన్నారని. ఈ ఊర్లో ఇంకేమైనా ఇటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ ఇంకెక్కడన్నా ఉన్నాయా అనేది కూడా ఒక కోణం తీయాలి కదా. ఇప్పుడు ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో బయట ఫుడ్ అని అంటున్నారు కదా. బయట ఫుడ్ అంటే మరి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఎంతమంది బయట కూడా పిల్లలు తిని ఉంటారు కదా, ఎవరో ఒకరు వీళ్ళే తినరు కదా అవి. వాటి మీద కూడా మరి సమగ్రం ఎంక్వైరీ చేయకుంటే అవి ఎట్లా పడతాయి? అట్లా అటువంటి కేసు ఒక్కటి కూడా కనబడతలేదు వీళ్ళతో లోకల్తో మాట్లాడుతుంటే. అంటే ఇదంతా ఒక హుక్డప్ కేసెస్, ఇవన్నీ ఉట్టి కావాలని దీన్నంతా అటు ఇటు తిప్పేందుకు బయటి ఫుడ్ అని వాళ్ళ బదనాం వాళ్ళ మీద పడకుండా ఎదుటోళ్ళ మీద వేసేటువంటి కుట్ర జరుగుతున్నదండి. చాలా క్లియర్ కనబడుతుంది ఇది. ఒకసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. పిల్లలు ఉన్నారు. హాయ్, ఏ క్లాస్ అమ్మా ఇది? 9th క్లాస్, సి సెక్షన్. ఓకే, సో టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 8th నుంచా? 8th క్లాస్ 3 సెక్షన్స్, 7th 2, ఓకే, 10th 2 సెక్షన్స్. ఓకే, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. సో మీరు మధ్యాహ్నం ఫుడ్ ఎక్కడ తింటారు? ఎక్కడ తింటారు? ఎట్లుంటుంది ఫుడ్? నిజం చెప్పండి. వాళ్ళకి ఏమైంది మరి? వాళ్ళకి ఏమైంది? పిల్లలకి కొంతమంది ఏమో తెలీదా? అంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది మరి? ఏమో తెలీదా? అంటే అప్పుడప్పుడు ఏమన్నా రైస్లో కొంత ఏమైనా తేడా వస్తుందా ఎప్పుడన్నా? అప్పుడు ఫస్ట్ పురుగులు వచ్చిండే, చేంజ్ చేసిండ్రు, కొత్త స్టాక్ వచ్చిన బియ్యం. ఎప్పుడు కొత్త స్టాక్ వచ్చిన బియ్యం? పాత స్టాక్ ఎప్పుడు ఉండే? 1 వీక్ ముందు. పురుగులు అంటే ఏం పురుగులు వస్తాయమ్మా? అవి ఇట్లా బ్లాక్గా ఉంటాయి, బ్లాక్గా వైట్గా ఉంటాయి పురుగులు. ఇప్పుడు ఇంత అన్నం పెట్టుకున్నావు అనుకో ప్లేట్లో, నువ్వు తినే అన్నంలో ఎన్ని పురుగులు వస్తుండే? నేను తినే ప్లేట్లు వచ్చలేవు. మామూలుగా వస్తుంటాయి అందరికి? వస్తుంటాయి వాళ్ళకి, నాకు వచ్చలేవు. అట్లా తినేయాలి ఇక పక్కన పడేసి? ఏమో తెలియదు. ఏమేమి కూరలు వండుతారు? ఏమమ్మా? వంకాయ పప్పు సార్. వంకాయ పప్పు. ఓకే, ఎట్లా వండుతున్నారు? బాగానే వండుతుంది సార్. ఓకే, పురుగులు ఎందుకు వచ్చాయి మరి అడగలేదా మీరు టీచర్స్ని అప్పుడు? అడిగినాం సార్, మార్చిండ్రు. బియ్యంలో ప్రాబ్లం ఉన్నదంటే సార్ మార్చిండు సార్. ఎగ్గి దినాలైంది మార్చి 1 వీక్ అయింది సార్. మీరు అంత ఇంగ్లీష్ మీడియమేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే, యా, నువ్వు మాట్లాడతావు ఇట్రా, కమ్. ఏం పేరు? సాయి కుమార్. ఏ ఊరు మీది? ఇదే ఊరు సార్. ఇదే ఊరు. అందరు ఇదే ఊరు వాళ్ళ? బయట వాళ్ళు కూడా? హాస్టల్లో ఎంతమంది ఉంటారు ఇక్కడ? హాస్టల్లో ఉండే వాళ్ళు ఎంతమంది? ఎవరు రాలే? ఎందుకు రాలే? సో మీరంతా రోజు వచ్చి రోజు వెళ్ళిపోతారు. సో ఏం సాయి కుమార్, ఎట్లుంది ఫుడ్? బాగుంది సార్. ఈరోజు బాగుంది. నిన్న కూడా బాగుండే సార్. మొన్న కూడా బాగుండే. అంత ముందు రోజు? అప్పుడు ఒకసారి పలుకు అయింది సార్. పలుకు అయింది. ఇంకా ఏం లేదు సార్. చిన్న చిన్న తెల్ల పురుగులు వచ్చేదటగా అప్పుడప్పుడు వచ్చేది. చెప్పాలి ఓపెన్గా, అర్థమైంది. చెప్పొద్దన్నారా ఏమన్నా సార్లు? అట్లేం లేదు. ఇంట్లో మీ అమ్మ ఉన్నట్టు ఉంటుందా? ఇప్పుడు బాగుంటుంది సార్. ఇప్పుడు బాగుంది. ఎందుకు అందరు వచ్చిన తర్వాత పోలీసులు మొత్తం అందరు వచ్చిన తర్వాత బాగుందా? అవును సార్. ఓకే, ఎట్లా అంటే తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది సార్. ఇప్పుడు తినాలనిపిస్తుంది? అప్పుడు కూడా తింటుంటాం సార్. అప్పుడు ఒకసారి పలుకు అయిందని ఆ రోజు తినలేం సార్. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయింది కదా, ఫుడ్ పాయిజన్ అయింది కదా, వాళ్ళంతా ఏ క్లాస్ వాళ్ళు? మా క్లాస్ నుంచి 2 అయింది సార్. క్లాస్ నుంచి 2 అయ్యారు. ఏం తిన్నారు వాళ్ళు? ఫుడ్ తిన్నారు సార్. అన్నం తిన్నారు. అన్నం తిని ఇక్కడికి వచ్చారు. అవును సార్. అలా ఆయన బెంచ్ చేయడా? ఆయనది ప్లేస్ చేయడా? ఇక్కడనే సార్. ఇక్కడ. ఓకే, ఇద్దరు గర్ల్సేనా? ఇద్దరు గర్ల్స్. వాళ్ళు వచ్చారు లోపలికి. తర్వాత ఏమైంది? తర్వాత ఆడ బయట కక్కుతుండ్రని పోయినరు సార్. వాళ్ళు కూడా వామిటింగ్ చేసుకున్నారు. ఓకే, ఎవరి పక్కన కూర్చుంటుందా పాప? ఇద్దరు ఎవరు పక్కన? ఇట్రా. ఓకే, సో వాళ్ళతో మీరు అందరు కలిసే తిన్నారా? ఆ ఇద్దరు మీరు? అవును సార్, అందరం కలిసే తిన్నారు. వాళ్ళు డైరెక్ట్ లోపలికి వచ్చారా బయటికి పోయి మళ్ళీ లోపలికి ఏమైనా వచ్చారా? లోపలికే వచ్చింది సార్. సో ఏమైనా తిన్నారా మీరు తినేది కాకుండా ఇంకేమైనా? వాళ్ళు ఏమో సార్ తెలియదు. లోపలికి రాగానే ఎంతసేపటికి వామిటింగ్ అయింది? గంట తర్వాత అయింది సార్.
ఇక్కడే వామిటింగ్ చేసుకురా? బయట సార్. వామిటింగ్ అవుతుందని బయటకు వెళ్ళి. అవును సార్. ఓకే, ఎందుకు అయి ఉంటుంది మరి? మీకేమైనా అనిపించిందా? మీరు కూడా అదే తిన్నారా? అవును సార్. కొంచెం తేడా ఉంది ఫుడ్. అవును సార్. అట్లా చెప్పాలా? ఏం తేడా ఉంది? అన్నంలో కొంచెం డిఫరెంట్ అనిపించింది సార్. డిఫరెంట్ అనిపించింది అంటే ఎట్లా? ఆయిల్ ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా స్మెల్ లాగా అనిపించిందా? అన్నం ఉడికిలేదు సార్ సార్. ఉడకలేదు సరిగ్గా. ఓకే, సో ప్రాబ్లం ఉంది ఫుడ్లో అన్నది చాలా క్లియర్. ఆల్రెడీ థర్డ్ ఇన్సిడెంట్, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అయిపోయింది, సెకండో ఇన్సిడెంట్ అయిపోయింది, మూడో ఇన్సిడెంట్ ఇది. అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఫుడ్ పెట్టాలి పిల్లలకి. ఇంతమంది పిల్లలు ఉన్నారు చూడండి, గవర్నమెంట్ స్కూల్ ఇది, గవర్నమెంట్ స్కూల్. ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి మళ్ళీ పిల్లలు పంపిస్తే ఏమో అని ఈ పిల్లలందరినీ చదువు మానిపిస్తే, ఒకవేళ పేరెంట్స్ మనం అనుకుందాం, జరిగేది కూడా అదే కదా. హాస్టల్స్కి పిల్లలు ఎందుకు పంపించట్లేదు, ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? కారణాలు ఇవే. ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా గవర్నమెంట్స్ బిహేవ్ చేస్తున్నాయి. ఏం బాబు వద్దన్నారా? సో ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? బాగా చదువుతున్నారు అందరూ? ఎంతమంది టీచర్స్ ఉన్నారు మీకు? పిల్లలు మొత్తం స్కూల్లో ఎంతమంది తెలుసా? నెంబర్ తెలుసా? 600 అంతమంది ఉన్నారు. బా 597. ఎంతమంది సార్లు ఉన్నారు? 21. ఇప్పుడు మీరు 9th క్లాస్ కదా, రేపు 10th క్లాస్కి వెళ్ళబోతున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉన్నారా? వచ్చిన సారే మళ్ళీ వస్తాడా? ఉన్నారు. ఏ సార్ లేడు? మళ్ళీ వీళ్ళు ఉన్నారంటారా? మీరు ఒకసారి లేడు. ఏ సార్ లేడు? బాయ్లెట్ సార్ లేడు, సస్పెండ్ అయ్యండి మొన్న. ఎందుకు? ఆయన వార్డెనా అయింది. సో ఇప్పుడు లేడు సారు. ఓకే 21 మెంబర్స్ అంటే ఓకే, ఇంకా ఉండాలి అసలు యాక్చువల్గా. సో మీరేం పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తున్నది? సమస్య ఉంది, 100% సమస్య లేనే లేదు. ఇప్పుడు సమస్య లేకుండా 3 సార్లు జరగదు కదా. ఇక్కడ 3 సార్లు జరిగిందంటేనే ఇప్పుడు మొత్తం కంప్లీట్ వ్యవస్థనే గత 10 yearsలో కొలాప్స్ చేసిండ్రు. ఇప్పుడు దీనికి ఎంఈఓస్ ప్రాపర్గా లేరు. ఒక 22-23 ఉన్నారు మొత్తం తెలంగాణలో. డిఈఓ లేరు. సో స్టాఫ్ లేదు, ప్రాపర్గా నీకు హైజీన్ వండు కూడా ప్రాపర్గా లేదు. ఇంకోటి వీళ్ళకు బిల్లులు కూడా ప్రాపర్గా ఇస్తలేరు. బిల్లులు లేక వీళ్ళ మీద ఓవర్ బర్డెన్ అయ్యి వీళ్ళు అక్కడిక్కడ లేచి నాసి రకమైనటువంటి బియ్యం కావచ్చు, కూరగాయలు. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీదనే ఇప్పుడు మనం చూసినాం, టమాటా చారు అంటేనే టమాటా కనిపించదు. ఓకే, పప్పు అంటే పప్పు ఉండదు, పసుపు ఉంటుంది, పసుపు వేస్తే రంగు కనబడుతుంది. మనం చూసిన లేదా ఇళ్ళల్లో పాపం చాలా కుటుంబాలలో అంతకన్నా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో బువ్వ దొరుకుతుందని తింటున్నారు. ఇంకోటి మనం చాలా క్లియర్గా ఇప్పుడు నేను ఇంకొకటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నేరెళ్ళ శారదా గారు ఎవరైతే ఉన్నారో, అమ్మ తల్లి నువ్వు నిన్నగాక మొన్న నువ్వు ఆసిఫాబాద్లో జరిగింది కదా ఇన్సిడెంట్, అక్కడికి పోయినావా? శైలజ అనే 16 సంవత్సరాల అమ్మాయి ఆడికి పోయినావా? ఇక్కడ 2 ఆడపిల్లలు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి వీళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యిండ్రు. అంటే మేము అప్పుడే అన్నాము, నువ్వు ఇది ఆ కాలేజ్ పర్మిషన్ లేని కాలేజీలో పోయి నువ్వేమో ప్రైవేట్ కాలేజీలో పోయినావు, లావాదేవీలు తీసుకున్నావు, కార్పొరేట్ కాలేజీలు ఇచ్చినటువంటి కాసులలో పోయి పడుకుంటున్నాము అందరు మన ప్రభుత్వాలలో పాలకులు వీళ్ళంతా. కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోరు మీరు. మరి ఇక్కడ కూడా రావాలి కదా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది ఒక్కడ కాదు, దమనకాండ దాదాపు హాఫ్ సెంచరీ అనగా 48 మంది చచ్చిపోయేదాకా వాళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఉట్టిగా మీరేం జులై తిరుగుడు తిరగటానుక కార్లలో వేసుకొని అక్కడిక్కడ వేసుకొని కమిషన్లకు కకృతి పడుతుంది. మాకు డౌట్స్ వస్తున్నాయి. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఇవాళ కూడా అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు అదే చెప్తున్నాం. రావాలి, విజిట్ చేయాల్సిన అవసరం. 38 ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగిన తర్వాత 700 మంది హాస్పిటలైజ్ అయిన తర్వాత మీకు ఇంకా హోష్ వస్తలేదా? రావాలి కదా, తిరగాలి కదా. అందుకే రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. అసలు ఏంటంటే వీళ్ళు ఇది ఒక బై డిజైన్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయ్యి బొందబెట్టే ప్లాన్ ఉన్నారు. ఇవాళ ఒకరింట్లో పెళ్లి అయితే ఒకరింట్లో సావు అవుతున్నది. ఇప్పుడు ఒకరింట్లో పెళ్లి భోజనం అయితే ఒక పిండా కూడా అవుతున్నది. ఇలా పోతే ప్రశాంత్ ఇళ్ళలో కావచ్చు, చాలా మంది ఇళ్ళలో పిండా కూడా పెట్టుకొని తినే పరిస్థితి ఉన్నది ఇలా. అసలు ఒక్కరి ఇళ్ళల్లో ఏదన్నా ఒక చావు అయ్యేది ఉంటే ఆ ఇల్లు కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. అసలు తెలంగాణ మొత్తం ఇట్లా అవుతుంది. ఈ కమిటీలు ఏం చేస్తున్నాయో అర్థమవుతలేదు. వస్తాను మరి, బాయ్. గట్టిగా అడగాలి మనం, అడిగితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంత బాగానే ఉందన్నాం అనుకో, పెట్టేస్తూనే ఉంటారు. అదే అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి వెళ్ళి, ఈరోజు ఫుడ్ బాగుంది, ఈరోజు ఫుడ్ బాగాలేదని. డాక్టర్ గారు అండి, మీరు
ఫార్మసిస్ట్. డాక్టర్ గారు ఉన్నారు ఎవరన్నా? ఎక్కడ ఉన్నారు? ఓకే. సో ఇదో క్లాస్ రూమా? ఏ క్లాస్ బాబు ఇది? 8th క్లాస్. సో మీ దాంట్లో ఎంతమంది పిల్లలకి ఇదైంది? మీ క్లాసులో ఎంతమంది వామిటింగ్ చేసుకున్నారు నిన్న? ఎవరు కాదు, ఈ క్లాసులో ఎంతమంది పిల్లలకి అట్లయింది? ఎంతమంది మీ ఫ్రెండ్స్కి అయింది? 5గురు. ఇంట్లో ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు? ఇక్కడ కూర్చుంటారు. నువ్వు ఉన్నావా? నిన్నున్నావా? ఏమైంది? ఉన్నావా నిన్న? తెలుసు. ఉన్నోళ్ళు ఎవరు? ఏమైంది? ఇట్లా ఏం జరిగింది బాబు? ఫుడ్ ఏం నువ్వు తిన్నావా ఇక్కడే? ఓకే. నీకేమన్నా అయిందా? ఏమన్నా తేడా ఉండేనా ఫుడ్? ఏముంది? వంకాయ కాదు సరిగా ఉరికిలేదు, సరే ఉడకలే. ఓకే. అన్నం లైట్గా అన్నం ఉంది, బియ్యం ఉంది, లైట్గా ఉంది. వంకాయ అంతకుముందు హాస్టల్లో కూడా జరిగిందట కదా 100 మంది. హాస్టల్ అయితే వీళ్ళు అప్పుడు 100 మంది కాదు కదా, అప్పుడు 100 మంది అయింది ఇక్కడేనా? అప్పుడు ఎట్లుంది ఆ రోజు? ఉన్నా సార్. ఆ రోజు ఏముంది ఫుడ్? అన్నం మంచిగా ఉడకలేదు సార్, పురుగులు ఉన్నాయి సార్. ఏం పురుగులు వచ్చినాయి? తెల్ల ఉన్నాయి సార్, ఇంటితో ఉన్నాయి సార్. ఇంత ఉన్నాయి. అన్నంలో వచ్చినాయి, కూరలో? అన్నంలో వచ్చినాయి సార్. ఏం కూర పెట్టిరు ఆ రోజు? పప్పు, పాలకూర పప్పు పెట్టరు. పాలకూర. సో అట్లా 100 మందికి అయింది ఒకటేసారి? కొంతమందికి అయింది సార్, కొంతమందికి మంచిగా. ఇప్పుడు నిన్న 5గురికి అయింది మీ క్లాస్లో. 8th C సెక్షన్ ఇది. ఓకే. మీకేమైనా అనిపించిందా తినేటప్పుడు? నిన్న లేకున్నా సార్. ఆ రోజు 100 మందికి అయినా? అవును సార్, ఉన్నా. అప్పుడు నీకేమైనా అయిందా? ఇబ్బంది అయిందా? అయింది సార్, కొంచెం అయింది. మళ్ళీ హాస్పిటల్కి వస్తే తక్కువ అయిందా? నువ్వు పోయినా హాస్పిటల్కి? ఇక్కడ పోయినా సార్. మా అనురా వామిటింగ్ అయిందా? ఏం కాలేదు సార్, మొత్తం ఇట్లా హెడేక్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చినట్లు అయిపోయింది. ఏమన్నారు మీ పేరెంట్స్ జరిగిన తర్వాత? మళ్ళా మీ అమ్మ నాన్న ఏమన్నారు ఇంటికి పోయినా సార్. ఇంటికి పోతే ఏమనలేరు, ఏమనలేదు సార్. ఏ ఊరు మీది? ఉప్పర్పల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? హాస్టల్ సార్. హాస్టల్లో ఉంటావా సార్? మరి మీరు రాత్రి ఏడ తింటారు మరి? హాస్టల్లో సార్. హాస్టల్లో ఈడ సేమ్ ఫుడ్డా? వేరే సార్. వేరే. అక్కడ ఎట్లుంటుంది? ఇంతే? అక్కడ మంచిగా ఉంటుంది సార్ హాస్టల్లో. అక్కడ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది సార్. ఓకే. ఓకే. ఎంతమంది ఉన్నారు క్లాస్ రూమ్లో? 42. ఎక్కువ వచ్చలేరు. ఎందుకు రాలేయాలా? నేను అయినందుకు వాళ్ళు రాలే. ఎందుకు అట్లా భయపడరా? భయపడిండ్రు. ఇంకా దవాఖానలో ఉన్నారు సార్. దవాఖానలో ఉన్నారా? సార్లు అందరూ ఉన్నారా? సార్ ఉన్నారు. బయాలజీ సార్ ఒకటి లేడు. బయాలజీ సార్ లేడు. ఓకే. మొన్న సార్ ఏదో సస్పెండ్ అయినా. ఓకే. మీరేం చేస్తారు? లోకల్ సార్. లోకల్ ఇక్కడేనా? ఏమైతుంది పిల్లలకి? మా బుజ్జి అక్కడ చదువుతుంది సార్. ఎక్కడ? ప్రతిభాల. వేరే ప్రైవేట్ స్కూల్ వేసిన? ప్రైవేట్ స్కూల్. ఓకే. సో ఇది మనం పిల్లలతో మాట్లాడినప్పుడు ప్రాబ్లం క్లియర్గా మనకు అర్థమవుతున్నది. సో వెరీ క్లియర్గా సమస్య ఉన్నది అన్నది మనకు చాలా క్లియర్గా చెప్పొచ్చు. పురుగుల అన్నం ఉన్నది, పురుగుల కూరగాయలు పెట్టిర్రు, పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెరీ క్లియర్. ఇంక ఇక్కడ బయట నుంచి తెచ్చి తిన్నారు. మరి ఆమె కోరించి తెచ్చితే ఆమె ఇచ్చిందే వీళ్ళకి ఏమన్నా వచ్చి బయట నుంచి తెచ్చి తినుడైంది అంటే ఇంత ఘోరంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం తప్పుకొని ఇక ముందు జరగదు అని దీని మీద ఒక పెద్ద రివ్యూ చేసి బడ్జెట్ ఇంకా కేటాయించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని హాస్టల్స్ మీద ఫోకస్ చేయండి. ఎప్పటికప్పుడు కలెక్టర్ ఒక నెలలో ఒకసారో 2 సార్లు ఏదో ఒక హాస్టల్ని విజిట్ చేసి మధ్యాహ్న భోజనాన్ని విజిట్ చేసి ఆమె అక్కడ తినేలాగా, ఆ కలెక్టరే అక్కడ తినేలాగా, అధికారులంతా వీళ్ళు అక్కడ తినేలాగా ఒక ప్లాన్ రెడీ చేయండి. అప్పుడు ఈ కాంట్రాక్టర్లకు వీళ్ళకి కూడా కొంత భయం ఉంటుంది. సో మనం కలెక్టర్తో మాట్లాడించాలి. ఆమె బయటకు వస్తలేదు మేడం గారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా? ఇది క్లాస్ రూమ్స్ అని ఇవన్నీ. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఎవరైనా? ఓకే. డాక్టర్ ఎవరున్నారు? లేరా? మీరేనా? మొబైల్ హెల్త్ పిఎస్సి డాక్టర్ లంచ్కి వెళ్ళారు. ఎట్లా అంటే ఎందుకు ఇంత పెద్ద సెటప్ చేసినారు? ఏం లేదు, ఫుడ్ పాయిజనింగ్ అయిందన్నారు కదా, దాని గురించే
వామిటింగ్ మోషన్స్ హిస్టరీ నార్మల్ కడుపు నొప్పి ఏమైనా ఉంటే తీసుకుంటున్నాము. నిన్న అయిపోయింది కదా మరి. అయిపోయింది, నిన్న జరిగింది. అది డిఎంహెచ్ఓ మేడం విజిట్ చేశారు. మేడం కూడా మార్నింగ్ వచ్చి వెళ్ళారు. ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండడానికి ఒక హెల్త్ క్యాంప్ నడిపిస్తున్నాము అండర్ పిఎస్సి డాక్టర్. ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు, ఈ శాంపిల్స్ అవి ఫుడ్ ఏమైనా స్టాఫ్ అదే ఉంటారు కదా కుకింగ్ స్టాఫ్ వాళ్ళకి తీసుకున్నాం కొన్ని శాంపిల్స్. ఏమైనా వాళ్ళకి ఏమైనా డిసీజెస్ కానీ అట్లా హిస్టరీ ఏమైనా ఉంటే వాళ్ళది హిస్టరీ తీసుకున్నాం. సినిమా గమ్మతున్నదిగా. ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ వల్ల ఏంది అనేది వాళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అక్కడ అసలు ఇవన్నీ తర్వాత అసలు ఫుడ్ శాంపిల్ తీసుకెళ్తే ఏమైనా రిపోర్ట్ వచ్చింది అట్నా? అది మాకు తెలియదు అండి. మెడికల్ క్యాంపే ఏర్పాటు చేసిర్రు అంటే వినడానికి కొంత షాకింగ్ అనిపిస్తుంది. ఇష్యూ జరిగింది నిన్న, అంతకుముందు ఇష్యూ జరిగింది. పిల్లలు హాస్పిటల్కి పోయిర్రు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ మెడికల్ క్యాంప్ పెట్టిర్రు. అంటే ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. షాకింగ్ అసలు. అంటే వీళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయంటే ఇంత భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఇప్పుడు మెడికల్ క్యాంప్ అన్నట్టు, లేదు ఇవాళ తిన్నోళ్ళకి ఎవరికైనా వస్తే మళ్ళీ మెడికల్ క్యాంప్ అన్నట్టు. మాకు ఏం జరిగిందో అర్థమైతలేదు కాబట్టి ఈ మెడికల్ క్యాంప్ అన్నట్టు. వెరీ క్లియర్గా పిల్లలు చెప్తున్నారు పురుగుల అన్నం ఉన్నది, ఉడకలేదు, ఇంత పొడుగు పురుగులు వచ్చినాయి, ఆ తిని మేము ఇదైనామని. మరి ఇంతకు మించిన ఆన్సర్ ఏముంది ఇంక ఇక్కడ? ఇది క్లాస్ రూమేనా? ఏ క్లాస్ అమ్మా ఇది? 9th క్లాస్. ఏ సెక్షన్? ఎంతమంది స్ట్రెంత్ ఇందులో? ఎంతమంది? తక్కువ వచ్చారు ఎందుకు? మీ క్లాసులో ఎంతమందికి అయింది? 10 మందికి అయింది. మీరు అందరూ ఇక్కడే తిన్నారా? ఎట్లుండే ఫుడ్? ఎందుకు అయింది వాళ్ళకు? వంకాయ ఉడకలేదు. ఇంకా అన్నం బి జర ఉడకలేదు. ఎట్లుంటది ఫుడ్ మామూలుగా? ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు ఏం బాగాలేకుంటుండే. ఎప్పటి నుంచి బాగా పెడుతురు? నిన్న ఒకటి బాగా పెట్టలేరు, మొన్న బాగా పెట్టిండ్రు, ఇంకా ఇప్పుడు ఒక బాగా పెట్టిండ్రు. అంతే. అంటే ఎట్లుంటది బాగుండదు అంటే? అప్పుడు బియ్యం అవుతుంటది, ఇంకా ఏం ఉడకదు. మొన్న గుడ్లు నీళ్ళు వచ్చినాయి. గుడ్లలో నీళ్ళు వచ్చినాయి. గుడ్లు ఉడకలేదు. మొన్నప్పుడు ఫస్ట్ 100 మంది అందరు ఒకసారి. అప్పుడు ఏమేం ప్రాబ్లం అయింది? అప్పుడు గుడ్డు ఉడకలేదు, అన్నం ఉడకలేదు, కూర బి జర బాగా బాగాలేదు. పురుగులు వస్తుంటాయి మంచిగానే? ఇంత పెద్ద వచ్చినాయి. ఇంత పెద్ద. ఎప్పుడు వచ్చినాయి పురుగులు? నిన్న వచ్చినాయి. పురుగు వచ్చింది సార్. నీకే వచ్చిందా? నాకు వచ్చింది సార్. ఏం పురుగు అది? తెల్లదా? సార్ తెల్ల పురుగు. ఓకే. సో మిగతా వాళ్ళు ఎట్లున్నారా మీ ఫ్రెండ్స్? బాగుండ్రు. కొందరు మీది? మాది కొత్తపల్లి గ్రామం. హాస్టల్ ఉంటారా మీరు? హాస్టల్లో ఫుడ్ ఎట్లుంటది? బాగుంటది. పర్లేదు. గుడ్డు పండు. ఓకే, మాట్లాడదాం. సో వెరీ క్లియర్గా చెప్తున్నారు, ఈ అబ్బాయి నిన్న కూడా మేము తిన్నాం, నిన్న కూడా పురుగులు వచ్చినాయి అంటున్నారు. ఇక్కడ ఇంకా సొల్యూషనే కనబడుతున్నది కదా. ప్రాబ్లం ఏంటి అన్నది చాలా క్లియర్గా ఎఫెక్టివ్గా స్టూడెంట్సే చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళకి తినుబండారాలు తెచ్చుకొని తిన్నారు, బయట నుంచి తెచ్చుకొని తిన్నారు, షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అసలు బయటికి పోయామన్నా కొనుక్కొని వచ్చిరా? లేదు, అస్సలే లేదు. బయట కాలోనే అయ్యారు. బయటికి పోతే గేట్ తాళం వేస్తారు, బయట కాలో అయ్యారు, పోనీయరు. బయట ఏమో కొనుక్కొచ్చుకొని తిన్నారు అంటున్నారు. ఏం తినలేదు సార్, ఏం లేదు, మొత్తం ఫేక్ అని చెప్తారు సార్. అవును సార్, అవును సార్. మరి మీరు ఫుడ్ బాగాలేదు, పురుగులు వచ్చినప్పుడు మేడం ఏంది ఇది అడిగిరా? అడిగినాం, అడిగితే బాగా చెప్పిస్తాం అంతే అంటారు సార్. అంతే అంటారు, గిడిచి పెడతాం. ఇంట్లో చెప్పిరా అమ్మ నాన్నకి? చెప్పినాం. ఏమంటారు? టిఫిన్ కట్టిస్తాం అంటుండ్రు. మళ్ళా ఆవరదండి టిఫిన్ అలవలేదు. మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవద్దు. ఎవరు తెచ్చుకోరా? తెచ్చుకున్నారు సార్, కొంతమంది తెచ్చుకున్నారు, అట్లా తిన్నారు. ఈరోజు వద్దన్నాడు సార్, అంటే వద్దంటే అట్లా తిన్నారు. జరిగినందుకు అప్పటి నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నారు టిఫిన్. సో విషయం చూడండి, బయట నుంచి బాక్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదట. మరి ఏం చేయాలా? అదే పురుగులు అనేది చచ్చిపోవాలా? ఇంత ఘోరం అండి అసలు. మీ అమ్మాయిలు ఎవరన్నా ఇదే ఇరమ్మా? ఇబ్బంది అయిందా? అందరు అబ్బాయిలకి అయింది. హాస్పిటల్లో ఉన్నారు కదా? ఓకే,
వాళ్ళు ఎంతమందికి అయింది అమ్మాయిలకి ఈ క్లాస్లో? తెలియదు సార్ నాకు. ఒక పాయింట్ చాలా క్లియర్ ఏంటంటే పిల్లలు విన్న తర్వాత ఇక ఒక్కటి కాదు, మనం దాదాపు 3 క్లాస్ రూమ్లలో వాళ్ళు చెప్పింది ఏంది, బయటి ఫుడ్ అయితే తీసుకొచ్చుకోలేదు, తినొచ్చిన తర్వాత గంటనే వామిటింగ్ అని చెప్పి క్లియర్ చెప్పింది. అంటే ప్రభుత్వము, అధికారులు, కలెక్టర్ కావచ్చు మిస్గైడ్ చేస్తున్నాయి, మిస్లీడ్ చేస్తున్నాయి ప్రజలను. ఈవెన్ మంత్రి కూడా అదే లైన్లో స్టేట్మెంట్ ఇచ్చింది, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఫుడ్ అని. నువ్వు బయటికి అలౌడే లేనప్పుడు అంటే క్లియర్ కట్ ఇక్కడ వీళ్ళు లోపభూయిష్టమైనటువంటి ఫుడ్ ఇక్కడ పెడుతున్నారు. అటువంటి జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చేందుకు వీళ్ళు ఇవన్నీ కథలు పడుతున్నారు. పచ్చి అబద్ధాలు ఆడుతున్నది ప్రభుత్వమును, కలెక్టర్, అధికారులు దీన్ని హషప్ చేసేందుకు చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్డులో కూడా నీళ్ళు వచ్చినా అంటే ఇది ఒకటి నిన్న ఒక్కటి ప్రాబ్లం కాదు, ఇది మొదటి నుంచి వీళ్ళకు ఫుడ్ అనేది అట్లున్నది కంప్లీట్గా అనేది చెప్పని ఉన్నది చాలా క్లియర్గా. సో అందుకంటే గవర్నమెంట్ దీన్ని ఇట్లా ఆలోచించకుండా, ఇది ఇలా ఎండ్ అయ్యేది కాదు కదా, రేపు ఇంకో స్కూల్ అవుతుంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా అబద్ధాలు బంద్ చేసి నిజాలకు వచ్చి వాస్తవం ఉండి వీళ్ళకి మంచి ఫుడ్ కనుక పెట్టిస్తే, నువ్వు పెట్టవు ఇంటికెళ్ళి తీసుకొచ్చుకొని తింటామంటే అది కూడా తిననీయవు. ఇంత దుర్మార్గమైన పాలన ఏందండి ఇది? నాకు ఇదా ప్రజాపాలన అంటే ఇదా దుర్మార్గ పాలన, పైశాచిక పాలన? ఇక ఇది చాలా క్లియర్ కట్ పాయింట్. ప్రభుత్వం అబద్ధం చెప్తున్నది అనేది క్లియర్ ఉన్నది ఇక్కడ. సో మాట్లాడదాం. కలెక్టర్ గారి కోసం మనం వెయిటింగ్. స్టిల్ ఇంకా ఆమె రివ్యూ చేస్తూనే ఉన్నారు. సో మీరంతా